సో ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో పచ్చర్లపాడు తండాలో ఉన్నాం. సో ఒకసారి మీరు చూడండి ఎంత విచిత్రం అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారులు చేసే మోసాల వల్ల ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన తల్లి నిజంగా బలైపోయింది. దాదాపుగా 60-70 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకి ఇప్పటికీ పెన్షన్ లేదు. అదేవిధంగా వాళ్ళ భర్త చనిపోయి దాదాపుగా ఒక 8 సంవత్సరాలు అయిందమ్మా, 9 సంవత్సరాలు అయిపోయింది. 9 సంవత్సరాల తర్వాత కూడా పెన్షన్ కోసం ఆయన అధికారుల దగ్గరికి వెళ్తే ఒక ఘోరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అవి ఎందుకు ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. ఏం పేరు నీ పేరు? నా పేరు అంబ్రి. అంబ్రి, పచ్చలపోతుండే. పెన్షన్ వస్తుందా మీకు? వస్తలేదు అయ్యా. మీ భర్త పేరు ఏం పేరు? లక్ష్మణ్. చనిపోయాడు ఆయన? చంపాడు. ఎన్ని సంవత్సరాలు చనిపోయి? 9. సో ఆయన చనిపోయిన తర్వాత పెన్షన్ మీకు రావాలి కదా? నాకు రాలేదు. ఇప్పటిదాకా ఒక పెన్షన్ కూడా రాలేదు. రాలే. మీరు అడిగిరా మీరు అధికారుల దగ్గర? నేను పోయి అడిగిన, ఆఫీసులో పోయి అడిగితే ఏమన్నారంటే ఎందుకు వచ్చినావమ్మా అని అడిగిండు. అయితే నాకు పింఛన్ వస్తలేదు సార్, నాకు పింఛన్ రావాలి అని నేను అన్నా. నీ భర్త పేరు ఏంటంటే లక్ష్మణ్, నీ పేరు ఏంటంటే అంబ్రి. ఆమెకో తంబ్రి నీవని అన్నాడు. నేనే అన్నా. నీ భర్త పేరు ఏంటని మళ్ళీ అడిగిండు. లక్ష్మణ్ అన్న అంటే ఏమన్నాడు, నీకు మీరు ఇద్దరు ఆల్మొగలు చచ్చిపోయినాను అన్నారు, మళ్ళీ ఎట్లా వచ్చినామని అన్నాడు. ఆయన పిచ్చిని పైసలు పంచేటోడు అంట, పెద్ద సారు. అట్లా అంటే నేను బతికే ఉన్నా, నేను చచ్చిపోయినా ఎందుకు అంటున్నావు సార్, ఎందుకు అన్నాడు, అట్లా ఎందుకు అంటున్నావు సార్ అని నేను అన్నా. ఈమె తీసుకుపోయి అవి అంట చూపెట్టుకోమ్మా అని అన్నాడు. ఆమె పోయి టీవీలో చూపెట్టింది. చూపెడితే నేను బతికే ఉన్నా కదమ్మా, ఇగో నేను నిలబడ కదమ్మా, ఎందుకు నా మీద కుట్ర పెడుతున్నాను నేను అన్నా. నేనంటే మళ్ళీ ఆడిపోయి తీసుకుపోయింది. ఈమె చూపెట్టినాను అన్నది ఆమె. అనే వరకు మళ్ళీ నేను ఆడిపోయి ఇంత దూరం సార్ ఉంటే నీళ్ళు వచ్చి నేను నిలబడ్డా. ఈమె దయం ఎలగొట్టి నువ్వు బయట నుక్కు సారే అన్నాడు. సార్ అని బయట నూకేసిండు. తీగేళ్ళు నేను నాకు నూకేసిన కాదు సారు, నేను భువనగిరిలో తీసుకున్నానా, సూర్యాపల్లిలో తీసుకున్నానా, టండర్లా తీసుకున్నానా, నేను ఏడ తీసుకున్నా. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు విషయం ఇది? ఇప్పుడు సంవత్సరంన్నర పింఛన్ ఎప్పుడు వచ్చింది మన టండర్లో? అప్పుడు సంవత్సరం దాటింది. అప్పుడు పోయి అడిగిన, అందరికి వచ్చినా నాకెందుకు రాలే అని నేను అడిగినా పోయి. అయితే ఇట్లా అన్నాడు ఆయన. అయితే నేను ఏడ తీసుకున్నా, నాకు సంతకాలు ఏడ ఉంది నాకు చూపెట్టు. నేను దయ్యమో భూతమో దేవుని ఎరక, నీ చెప్పేది కాదు సారు, నేను చచ్చిపోలే సార్, పోనాయమ నూగుతూనే ఉంది. అట్లా గట్టిగా నిలబడి అంటే నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు, నీది ఆల్మొగలు చచ్చిపోయినట్టు ఉన్నదా లేదా, నువ్వు చూసినావా లేదా, టీవీలో చూసినావా లేదా? నేను టీవీలో చూడలే, ఎండ చూడలే, నాకు తెలియదు, నేను బతికే ఉన్నా, నేను దయ్యం కాదు భూతం కాదు, నేను బతికే ఉన్నా. నేను నాకు పిచ్చిని రావాలంటే ఇక లూకు నోక నిద్ర వచ్చి బయట నూకేసి జరిగింది. చూసిరు కదా, అధికారులకి నిజంగా తలకాయ పనిచేస్తుందా? మనిషి బతికే ఉంది, ఇక్కడ మనిషి బతికే ఉంది. వాళ్ళ భర్త చనిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి నాకు పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటే, రికార్డులో చూస్తే నువ్వు చనిపోయినట్టు రాసి ఉందంటారు. ఎవడో రాసినాడు? బతుకున్న మనిషిని రికార్డులో చనిపోయిన ఎట్లా రాస్తారు మీరు? అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండి మీరు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటా ఇదా అంటే గిరిజన బిడ్డకి ఈ రకంగా మీరు ఇవి ఎవరు? మరి ఇప్పుడు రికార్డులో ఈమె చనిపోయినట్టు రాసిన గాడిదిగాడు ఎవడు? మరి ఈమె ఎవరు? ఇప్పుడు మనిషి బతికే ఉంది కదా ఇక్కడ. నీకు బతుకున్న మనిషిని చనిపోయిన రికార్డులో రాసి పెన్షన్ ఆపుతారు మీరు. రెండో విషయం ఏంటంటే, ఇంకోటి విషయం ఇవ్వాలి మీకు. వీళ్ళ భర్త చనిపోయి 9 ఇయర్స్ అంటే 9 సంవత్సరాలు అవుతుంది. మేము ఎంక్వైరీ చేస్తే 9 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయిన దాదాపు 16 నెలల వరకు పెన్షన్ వచ్చిందట. మరి పెన్షన్ తినడు ఎవడు? అది వాళ్ళ భర్త చనిపోయి 9 ఇయర్స్ అవుతుంది. చనిపోయిన తర్వాత 16 నెలల దాకా పెన్షన్ శాంక్షన్ అయ్యింది. ఆ పెన్షన్ తిన్నది ఎవరు? ఆ పేరు కూడా చెప్పాలి కదా. రెండవది, నిజంగా ఇది ఇంత దరిద్రమైన విషయం అంటే, బతుకున్న మనిషిని చనిపోయిన రికార్డు ఎట్లా రాస్తారండి? ఎడిపోతుంది వ్యవస్థ ఇది. పెన్షన్ ఎన్ని ఇయర్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు అమ్మా? 70 సంవత్సరాలు ఉంటావు. 70 సంవత్సరాల పెద్ద మనిషిని పట్టుకొని 70 సంవత్సరాలు ముసలివాడని, ఆమె ఇల్లు చూడండి, ఆమె పరిస్థితి చూడండి. వచ్చేది 2,000 రూపాయల పెన్షను. ఆ పెన్షన్ కూడా ఈ దొంగలందరూ కలిసి, మధ్యలో ఇంకో ఎవరో వ్యక్తి కలిసి ఆయన దాదాపు 16 నెలల పాటు ఆయన పెన్షన్ పొందినట. ఈమెకు మాత్రం పెన్షన్ రాలేదు. వీళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఈమె వెళ్తే, నువ్వు ఆల్రెడీ చనిపోయినావు, నువ్వు దయ్యం కావచ్చు, నువ్వు భూతం కావచ్చు, నువ్వు ఎట్లా వచ్చి మాకు తెలియదని చెప్పేసి ఈమెను బయటకు వెళ్ళగొడతారు మీరు. సరే నేను తీసుకెళ్తా, ఒక్క నిమిషం ఇది పట్టుకోను. ఈ నాకు మీ సెక్రటరీ ఎవరు?
ఏమో నా పేరు తెలియదు. సెక్రటరీ నెంబర్ ఉంది, ఒకసారి నెంబర్ ఉందిలే. ఇటు అమ్మ ఇటు ఉండు, నిలబడు. అరే బతుకున్న మనిషి రికార్డులో చనిపోయినట్లు రాస్తారు మీరు. 8008891 పరమేశ. నేను ఎంతో 200 ఉండే. ఫోన్ తట్టడు అన్న. ఫోన్ తట్టడు. పరమేశ్ కదా ఆయన పేరు? నీ ఫోన్కి వెళ్ళి ఫోన్ తట్టడు ఆయన. డ్రామా ఏం అడగకు, నేను తీసుకెళ్తా. నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం, మనం ఎంపీడీఓతో మాట్లాడదాం, మన సెక్రటరీతో మాట్లాడదాం. మరి ఇంత నిర్లక్ష్యంగా బతుకున్న మనిషి మీరు చనిపోయినట్టు రికార్డులో చూపిస్తూ ఆమెకు పెన్షన్ రాకుండా చేస్తే ఇది ఏమనుకుంటారు మీరు? అసలు వ్యవస్థ ఎడిపోతుంది ఇది. మళ్ళీ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత మా భర్త చనిపోయింది అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తేనేమో ఆఫీస్లో కూడా మీ భర్త పాటు నువ్వు కూడా చనిపోయినావు అని అంటారు వాళ్ళు. ఎత్తట్లేదు ఫోన్. ఎంపీడీ గారు ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా అడిగితే చూస్తా అని అట్లనే చెప్పేసి వెళ్ళిపోయాడు. దరఖాస్తు రాసి కూడా ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి ఒక లెటర్ కూడా పెట్టేసినాం. ఇప్పుడు వరకు ఏం సందనం లేదు. మండల ఆఫీస్కి వెళ్ళారు వీళ్ళు, అంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళారు. నానే కావచ్చు కూడా ఫోన్ బిజీ వస్తుంది. నమస్తే సార్. హలో నమస్తే అండి సెక్రటరీ గారు. నేను జర్నలిస్ట్ చిరంజీవిని మాట్లాడుతున్నా. అది నా ఫోన్లోకి చేస్తే ఫోన్ ఎత్తకుంటే పక్క ఫోన్లోకి చేసిన. నేను ప్రజెంట్ పచ్చర్లబోర్డు తండాలో ఉన్నా. నేను ఇక్కడ అంటే ఆన్ ది లైవ్ ఆన్ ది రికార్డ్ మాట్లాడుతున్నా, కెమెరా ముందు మాట్లాడుతున్నా. నేనేమంటున్నా ఒక నిమిషం ఫోన్ తట్టుకోది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ పచ్చర్లబోర్డు తండాల మన ఆమ్గోత్ ఆమరి తెలుసా మీకు? ఆమ్గోత్ ఆమరి పెన్షన్ ఎందుకు ఆగినట్టు మీకు ఐడియా ఉందా? 70 సంవత్సరాల ముసలావిడ. ఏమైందంటే ప్రాబ్లము, వాళ్ళ భర్తకు పెన్షన్ వచ్చేది. అవును. ఆ భర్త పేరు మీద ఉన్న ఆధార్ నెంబరు ఆమెకు ఆయనకు పడ్డది, ఆయన నెంబర్ ఈమెకు పడ్డది. అయితే అక్కడ ఏమైందంటే ఆ భర్త డెత్తని కొట్టిందిగా. డెత్తని కొట్టినప్పుడు ఏమైంది, అమ్రి చనిపోయినట్టున్నది అన్నట్టు అక్కడ రికార్డ్ లో ఉంది. అక్కడ రికార్డ్ లో మనం రికార్డ్ పెట్టేసాం. అది ఫైల్ పెట్టినా నేను. ఆ ఫైల్ పెట్టినా 2-3 వారాలు వస్తుండొచ్చు. అది నేనేమంటున్నా బతుకున్న ఆవిడని చనిపోయినట్టుగా ఎట్లా ఎవరి పేరు జరిగింది అసలు? మీరున్నారు అప్పుడు? అప్పుడు లేదు, మనము 2015 నుంచే క్లోజ్ అయింది అది. ఓకే, దానికంటే ముందు జరిగిన విషయం ఇది. అవునవును. అయితే నేను వచ్చినాక నాకు ఆమె కలిసి అడిగితే నేను చెప్పిన చూస్తే అక్కడ మనకు ప్రాబ్లం అనేది తెలిసింది అన్నట్టు. ఉండే ఇప్పుడున్న ప్రస్తుతం వార్డు మెంబరు ఆయన చెప్తే నేను చూసిన, సార్ మాకు ఇట్లా పెన్షన్ వస్తలేదంటే ఆ ప్రాబ్లం ఏందనే చూసి నేను అక్కడ ఫైల్ పెట్టిన. అయితే ఈమె కావాలని వాళ్ళు కూడా చేయలేదు, వాళ్ళు ఎవరికి తెలియదు. ఈమె ఆధార్ నెంబర్ ఇట్లా రివర్స్ పడ్డది. అరే కావాలని ఎట్లా చేయరండి? ఆధార్ కార్డు నెంబర్ తప్పడంతో మాత్రాన ఆమె బతుకుందా చనిపోయి ఎంక్వైరీ చేసుకోరు, అధికారులు ఎంక్వైరీ చేసుకుని చేయాలి కదా. అంటే మీరు లేకుండా వచ్చి అప్పుడు మీ పీరియడ్లో కాదులే, కానీ మీకంటే ముందు ఉన్న ఎవరైనా ఒక ఎంప్లాయీ కానీ అధికారులు డైరెక్ట్ ఎట్లా రాస్తారు? ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉంటే ఆమె చనిపోయినట్టు రాసిస్తారా? అవునవును, అది వాళ్ళు చూసుకోలేదు, నేను ఫైల్ పెట్టేసినది. ఇప్పుడు తల చాలా అవుతుందా? అయితే ఒక 2 వారాలు అయిపోతుంది. ఆల్రెడీ పైకి పంపించినాం మేము. రెండో విషయం, వీళ్ళ భర్త చనిపోయి 9 years అయింది కదా. 9 సంవత్సరాలు అయిన భర్త చనిపోయిన తర్వాత కూడా 16 నెలల పాటు పెన్షన్ వచ్చిందంట. ఆ పెన్షన్ తిన్నది ఎవరు? రికార్డులు చూపిస్తుంది. మీకు డీటెయిల్స్ నేను పంపిస్తా, దానికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తా. అట్లా ఉందా అంటే పెన్షన్ తిన్నట్టు ఉందా? అట్లేం లేదు.
ఆయన చనిపోయిన తర్వాత 16 నెలల పాటు పెన్షన్ శాంక్షన్ అయినట్టుగా ఉంది అంటారు వాళ్ళు. లేదు లేదు, అట్లా ఏం లేదా? వాళ్ళు డేటా వీళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్తేనే నేను ఎంపీడీ ఆఫీస్ పోయి ఆ ఆధార్ కార్డు కొట్టి మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను. నేను తీసుకుని ఆ ఫైల్ మళ్ళీ మూవ్ చేసినాం. సో ఇది ప్రాబ్లం ఏంది అనేది చూసినాకనే నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పిన ఇది ప్రాబ్లము, ఇక్కడ ప్రాబ్లం జరిగింది, ఇది నేను మళ్ళా ఫైల్ పెట్టేసిన వాళ్ళకి. వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఇది ఇప్పుడు నేను వచ్చినాకనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి అంటే వాళ్ళకి ఫైల్ పెట్టేసిన. అడిగిన నేను వాళ్ళని అడిగిన పరమేశ్వర్ గారు ఉందరా అంటే లేదు, వాళ్ళు రాకముందు జరిగిన విషయం ఇది, ఆయన వచ్చిన తర్వాత రికార్డు తీసుకెళ్ళి మా దగ్గర అని చెప్పి అందరు వాళ్ళు అంటే మీకు సంబంధం లేదనుకోండి, ఇది మీరు రాకముందు జరిగిన విషయం ఇది. నేను సాల్వ్ చేద్దామనే తీసుకొని ఫైల్ కూడా పెట్టేసినాం. వస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని రోజులు టైం పడుతుంది ఇట్లా కావడానికి? ఒక 2 వారాలు పడుతుంది. ఇంకా 2 వారాలు పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఓకే, నేను ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడతా ఇదే విషయం. ఎంపీడీఓ గారితో మాట్లాడతా, ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తా. కొద్దిగా మీరు కూడా కొద్దిగా చనువు చేసుకొని ఎట్లా న్యాయం చేయండి. ఖచ్చితంగా నేను అది ఫైల్ ఎప్పుడు మూవ్ చేస్తూనే ఉన్నాం, అది చేయండి ఉన్న వాళ్ళని వచ్చేస్తుంది. వాళ్ళు కూడా రెగ్యులర్ గా కలుస్తున్న వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అని కూడా చెప్పేసిన వాళ్ళకు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ వస్తా నేను. ఓకే అన్న, ఓకే సార్ చెప్తుండే దాంట్లో సారే చేస్తుండే. ఇప్పుడు ఈయన హయాంలో జరగలేదు అది. జరగలేదు. అవి ఎవరు వస్తున్నాయి లేదు, చూద్దాం. అది కాకుంటే మనం ఎమ్మెల్యే దగ్గర పోదాం, ఇబ్బంది ఏం లేదు. చెప్పిన ఇప్పుడు గ్రామ పంచాయతీలో నేను వార్డ్ నెంబర్ కదా, పదే చెప్తున్నా సార్కి. చెప్పినసరికి సార్ ఏమో లెటర్ పెడతా అని చెప్పిండు. వాస్తవానికి సార్కి సంబంధం లేదు, ఆయన పీరియడ్ లో సెక్రటరీ సార్. ఇప్పుడు ఆయనే జర ఫైల్ పెట్టిన బాబు వస్తుంది కంపల్సరీ, నేను ఇప్పిస్తలే అని అన్నాడు. అయితే నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే సార్ కూడా లెటర్ పెడదామని ఒక లెటర్ రాసి ఇక్కడ శంకుస్థాపనకి పచ్చలు కొడతాండకు వస్తే ఓ లెటరు ఏమతోని ఇద్దామని ఇవ్వడానికి ట్రై చేసినాం, ఇచ్చినాం కూడా. ఇప్పుడు దాకా ఏం లేదు. రైట్, నేను చెప్తా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక శాసనసభ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి సిఆర్ టీవీ తరఫున నేను మెసేజ్ ఇస్తున్నా. ఇక్కడ ఏమైందంటే ఈమెకి దాదాపు 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక లేడీ అండి. 70 సంవత్సరాల వయసులో ఒక లేడీని అంటే 18-16 సంవత్సరాల క్రితమే వీళ్ళ భర్త చనిపోతే రికార్డులో కూడా భర్తతో పాటు భారత చనిపోయారని చెప్పేసి రాయడం జరిగింది. ఈ అధికారులు చేసినటువంటి మోసం ఇది, అధికారులు చేసినటువంటి తప్పిదం ఇది. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ సభ్యులు దయచేసి మీరు వీడియో చూడాలి, మీరు స్పందించి ఈ పెద్ద మనిషికి మాత్రం ఈమెకు మాత్రం ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ కాన్స్టిట్యూన్సీ, భువనగిరి కాన్స్టిట్యూన్సీ పచ్చర్లపూర్ తండా ఇది. ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు రెస్పాండ్ కావాలి. ఎంపీడీఓ గారితో మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి వీలైనంత త్వరగా ఈమెకు మాత్రం ఆ పెన్షన్ వచ్చే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. నువ్వు చెప్తావమ్మా ఎమ్మెల్యేకి ఏమన్నా? చెప్పు. సార్ ఎమ్మెల్యే ఎల్ఎన్ రెడ్డి సార్, నాకు పిసిని ప్యాలెట్టండ్రి, ఇదైతే అట్టండ్రి, నేను గతి లేదన్నా తండ్రి, నాకు పోతే చాలా మంది నాకు గది పెట్టేటోళ్ళు గతి లేరు, గది పోసేటోళ్ళే లేరు. నాకు గతి లేదు, చచ్చిపోతున్నా సార్. నాయన తండ్రి మిద్దయా నాకు పిచ్చి అయితే ఇప్పి నాయన, నాకు గతి లేని దాని ఉన్నా నాయన, మీకు దండం నాయన, నీ కాళ్ళలో పెడతా నాయన, నేను గతి లేని దాని అయిపోయినా నాయన, నాకు ఎవరు చూస్తలేదు. మీ భర్త చనిపోయి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి పెన్షన్ లేదు. చచ్చిపోయిందనే బయట ముఖేసి పోయి అడిగితే చచ్చిపోయినావని 2 బట్టి ఆడవాళ్ళు బట్టి బయట ముఖేసి ఎమ్మెల్యే సార్ కూడా లేటర్ ఇచ్చిన. సో ఇది సార్, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఏం జరిగిందంటే ఇక్కడ 9 సంవత్సరాల క్రితం వీళ్ళ భర్త చనిపోయాడు. వీళ్ళ భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్య కూడా చనిపోయినట్టుగా రికార్డులో రాశారు. అట్లా రికార్డులో రాయడం వల్ల, అధికారులు తప్పు చేయడం వల్ల, అధికారుల తప్పిదం వల్ల ఈ రోజున ఈ పెద్దావిడకి పెన్షన్ రావట్లేదు. దయచేసి వీళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నారు, మీ కార్యకర్తలు, మీ అభిమానులు, కాబట్టి మీరు స్పందించి ఎంపీడీఓ గారితో లేకుంటే సెక్రటరీ గారితో మాట్లాడి వీళ్ళని త్వరగా వీరికి పెన్షన్ ఇప్పించే ప్లాన్ మాత్రం చేయండి. ఇల్లు ఒకసారి చూద్దాం, మనం చిన్న ఇల్లు ఉంది పాపం. అంత కూర్చొని నాయన అన్నీ కూర్చాయి, కూర్చొని కూడా చోటు అన్నీ కూర్చాయి, ఇవన్నీ నీళ్ళే
లోపల నీళ్ళ బయట నీళ్ళ ఏం లేదు గతి. ఇగో ఆ పక్క కూర తినకుండా మంచిగా వేసుకుని పడుకుంటా. ఏం చేసుకుంటావు? రొట్టె చేసుకుంటున్నావా? జొన్నొట్టెలా? జొన్న రొట్టె సార్. చేయి ఒకసారి ఎట్లా వేస్తావు? అన్నం తిని వస్తలేదు. జ్వరం వస్తుందా? జొన్నొట్టెలు తింటున్నావా? ఇప్పుడు ఇంట్లో ఒక్క ఆమె ఉంటావా నువ్వు? ఒక ఆయన సార్. మరి ఎట్లా వెళ్తుంది నీకంతా? ఇప్పుడు ఇదంతా ఎట్లా పెన్షన్ వస్తుంది? ఎట్లా వెళ్తుంది మరి? ఇల్లు ఎట్లా గడుస్తుంది? సూది పని చేసుకుంటున్నాడు ఆయన. తప్పు రొట్టె సూది పని చేసుకుంటున్నారు. వస్తుంది. కరువు పనికి పోతే కరువు పని పైసలు కూడా 24 రోజులకు పైసలు కూడా రాలే, ఇస్తలేరు. ఏడో పడ్డాయి, ఏ బ్యాంకులో పడ్డాయి అని అన్నారు. 2-3 బ్యాంకులో పోయి పోనికి పోయి తిరిగి వచ్చిన ఈడ లేదు అని చెప్పేసి 30 రోజుల కూలి రావాలి. ఇందిరాలు వచ్చింది కానీ ఇప్పుడు నిన్న పోయిన సంవత్సరం కూలి రాలే. నేను పిలిపిస్తా, నీకు ఎంపీడీ ఆఫీస్ పిలిపిస్తా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పిలిపిస్తా. నువ్వు నాతో రావు ఒకసారి. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తా, అటు మన ఎంపీడీ గారితో మాట్లాడిస్తా. సరే సార్. సరే సార్ నమస్తే అండి. నమస్కారం అండి సార్, నేను చిరంజీవి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్. చిరంజీవి నమస్తే. నేను ముత్తిరెడ్డిగూడలో ఫీల్డ్ విజిట్ లో ఉన్నా. పర్లేదు సార్. తిరుగుతున్నా, చెప్పండి సార్. పర్లేదు, ఆన్ ది రికార్డ్ మాట్లాడుతున్నా, కెమెరా ముందు మాట్లాడుతున్నా. చెప్పండి. అయితే ఏం జరిగిందంటే సార్, ఇది పచ్చర్ల పడుతుండ ఉంది కదా, పచ్చర్ల పడుతుండ ఒక ముసలావిడకి 70 years ఉంటుంది సార్. ఏం పేరు మన పేరు? అమ్రి, ఆమ్గోత్ అమ్రి అని. అయితే 9 years బ్యాక్, 9 సంవత్సరాల క్రితం వీళ్ళ భర్త చనిపోయాడు. వీళ్ళ భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోయినట్టుగా రికార్డులో రాసిరు. గ్రామ పంచాయతీ రికార్డులో, లేకపోతే ఎక్కడ? గ్రామ పంచాయతీ రికార్డులో రాసిరు. ప్లస్ మనకు మండల ఆఫీస్ లో కూడా డెత్ సర్టిఫికేట్ ఇస్తేనే రాసినట్టు, కానీ మనం పర్టికులర్ గా ఏ మనిషికి సంబంధించింది కూడా చనిపోయిందనే రికార్డ్ ఏం రాయం కదా. అయితే 9 years నుంచి మీకు పెన్షన్ రావట్లేదు సార్. ఇక అధికారులు నడుస్తేనేమో ఏమైంది అంటే భర్తతో పాటు భార్య కూడా చనిపోయినట్టుగా రికార్డులో రాసింది. అంటే మీరు రాకముందు గతంలో కూడా ఎంపీడీ ఆఫీస్కి వచ్చిరట, మీరు మీకంటే ముందు. వాళ్ళ భర్తకు పెన్షన్ వచ్చేదా? వాళ్ళ భర్తకు పెన్షన్ వచ్చేదట. వాళ్ళ భర్త పెన్షన్ మళ్ళీ లాస్ట్ టైం 2023 టైంలో మనం భార్యకు పెట్టడానికి ప్రొవిజన్ ఇచ్చినాం కదా, అప్పుడు ఎవరు టచ్ చేయలేదా? టచ్ చేస్తేనే మీరు చనిపోయినట్టుగా రికార్డులో రాసి ఉందామని చెప్పాడు సార్. అది ఎవరు మరి? నేను వచ్చిన కాంచేత నా దృష్టికి మీరు వచ్చినాక కాదు, మీరు రాకముందే జరిగింది ఇది. ఓకే, నాకు ఆమె ఆధార్ కార్డు వాళ్ళ భర్తకు సంబంధించినది, పెన్షన్ ఐడి నెంబర్ వివరాలు ఇస్తే వాళ్ళ భర్తది ఈమెకు రావడానికి అవకాశం ఉంటే నేను చేసేస్తాను. చేయండి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భువనగిరి మండలంలో ఎంపీడీఓ గారు దగ్గర పోతే పని ఖచ్చితంగా అవుతుంది. టాక్ అయితే ఉంది ఒకటి, ఆ టాక్ అయితే ఉంది. కొద్దిగా ఈ పెద్దవాడిని మాత్రం మీదే రెస్పాన్సిబిలిటీ. వస్తే చిరంజీవి గారు మన దృష్టికి వస్తే కంపల్సరీ చేస్తాం, ఎందుకంటే పేదలకు చేయడం కోసమే ఉన్నాం కదా. అలాంటి వాళ్ళకి ఇస్తేనే మనకు సంతోషం, తృప్తి ఉంటది. అట్లే లేదు, మనం అక్కడి నుంచి కింద నుంచి వచ్చిన మనకు కూడా ఇబ్బంది లేదు. మీరు ఆమె వివరాలు మన సెక్రటరీ కిచెన్ పంపించండి, నేను ఆఫీస్ పోయినా కోసం ఆన్లైన్ లో చెక్ చేస్తా. ఒకవేళ ఏం జరిగింది అనేది వెరిఫై చేస్తే, ఎందుకంటే రికార్డులలో భార్య చనిపోయినట్టు మన రికార్డులలో ఏం రాయం. ఒకవేళ టెస్ట్ సర్టిఫికేట్ లాంటిది ఇష్యూ చేసి ఉంటేనే ఉంటుంది తప్ప కానీ రిమైనింగ్ ఏమి ఉండదు. నేను కంపల్సరీ వాళ్ళ భర్తని భార్యకి పెడతానికి ప్రయత్నం చేస్తా. ఐడి ఉందనుకో, 2014 తర్వాత వచ్చి ఉంటది కాబట్టి ఐడి నెంబర్ ఉండేదంటే ఐడిని ఇప్పుడు భార్యకి మార్చొచ్చు. మాక్సిమం నేను ట్రై చేస్తా. ఎప్పుడు పంపించమంటారు మీ దగ్గరికి? నాకు వివరాలు ఆధార్ కార్డ్ అవి నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఆఫీస్ పోయినాక నీకు మళ్ళీ సాయంత్రం అప్డేట్ చేసి చెప్తా, సరేనా? వాళ్ళ భర్తది ఆధార్ నెంబర్, ఈమె ఆధార్ కార్డ్ నాకు వాట్సాప్ పెట్టండి, నేను చూస్తా. వాళ్ళు ఇక్కడ దాకా రానవసరం కూడా ఏం లేదు, నేను ఏంటనే చెప్తా వివరాలు ఆఫీస్ పోయిన తర్వాత. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.